పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. ఏమని రాయబడి ఉంది? యెహోవాను స్తుతించండి, యథార్థవంతులు కూడిన స్థలములో ఆయనను మీరు స్తుతించండి, ఆయన కార్యాలు గొప్పవంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలు ఎలాంటివంట? గొప్పవంట. తర్వాత వచ్చిన చదవమ్మ. వాటి యందు ఇష్టము కలవారందరూ వాటిని విచారించుదరంట. వాటి యందు నమ్మకం కలిగినటువంటి వారు అందరూ కూడా ఆలోచన చేస్తారంట. ఆలోచన చేస్తారు. దేవుని కార్యాలు గొప్పవి. అవి కంటికి కనిపించవు, చెవుకి గోచరించవు. దేవుని కార్యాలు ఏంటండి? నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఏంటి నా ఎడల ఏం గొప్ప కార్యాలు చేశాడు, నా ఎడల ఏం చేశాడంటే, ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. దేవుని కార్యాలు గొప్పవని ఈరోజు మనం విన్నాం. ఏంటి ఆ కార్యాలంటే, ఒక పేద కుటుంబం, ఆ కుటుంబంలో 5 ఆడవాళ్ళు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయటానికి ₹1,00,000 అప్పు తీసుకొచ్చాడు. ₹1,00,000 అప్పు తీసుకొచ్చి ఈ అప్పుతో తన కుమార్తెకి పెళ్లి చేసేసాడు. ఆ ₹1,00,000 కట్టేశాడు. వడ్డీ మాత్రం కట్టలేకపోయాడు. చాలా పేద కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవించే కుటుంబం. అయితే మీరు విన్నారు ఇప్పుడు, దేవుని కార్యాలు అలాంటివి అంటమ్మా గొప్పవంట. ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు. ఆ యొక్క వడ్డీకి ఇచ్చిన వ్యక్తి, నా డబ్బులు ఇవ్వు, నువ్వు డబ్బులు ఇవ్వని రోజు కూడా ఆ వ్యక్తిని వేధిస్తూ ఉన్నాడంట. రోజు కూడా ఇబ్బంది పెడుతున్నాడంట. అయ్యా, కొన్ని రోజులు ఆగండి, మీ యొక్క బాకీ మొత్తం తీర్చేస్తాను, మీ యొక్క అప్పు మొత్తం కూడా కట్టేస్తానని రోజు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, రోజు కూడా అడుగుతూ ఉన్నాడంట, రోజు వేధిస్తూ ఉన్నాడంట. అయితే ఒక రోజు ఏమైందంటే, నువ్వు డబ్బులు కట్టట్లేదు కాబట్టి నిన్ను ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తికి చాలా మంది, చాలా గొప్ప వ్యక్తి మంది ఉన్నారు. అరే, పలానా వ్యక్తి మన దగ్గర ₹1,00,000 ఉన్నాడు, సమాధానం చెప్పట్లేదు, ఆ వ్యక్తిని పిలిపించామని చెప్పారంట. ఆ వ్యక్తిని పిలిపించారంట. ఈరోజు నువ్వు డబ్బులు కట్టకపోతే నీ కాలు వచ్చేయో తీసేస్తాం, ఇదే నీకు లాస్ట్ రోజు అని చెప్పాడంట. అయ్యా, కొన్ని రోజులను మాకు అవకాశం ఇవ్వండి అయ్యా, నీ బాకీ అంతా నేను కట్టేస్తానని చెప్పినప్పుడు వినలేదంట. విననందువలన నైట్ వచ్చేసారంట. అందరు పడుకున్న తర్వాత ఆ ఇల్లు చూస్తే చిన్న పూరు గుడిసె, ఇంటి చుట్టూరు కూడా ఏది కూడా లేదంట. ఆ వ్యక్తి అంట ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా, ఈ రాత్రి కాలం సమయంలో అయ్యా పగలంతా కూడా పని చేశాను, అయ్యా మీరు ఇచ్చిన కృపయే, నేను పని చేశానంటే, నేను కష్టపడ్డానంటే మీ కృపయే ఇది అని ప్రార్థన చేసుకున్నా. ఈ రాత్రి కాలం పడుకున్నప్పుడు నా గృహం చుట్టూనైనా నీ పరిశుద్ధమైనటువంటి దేవదూతలనైనా కాపుదలగా ఉంచమని చెప్పాడంట. ఏం చెప్పాడమ్మా? నీ పరిశుద్ధమైన దేవదూతలను కాపుదలగా ఉంచమని చెప్పాడు. ఇలా చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేశాడంటే పడుకున్నాడు. పడుకున్న తర్వాత వచ్చేసారు. ఎవరి కోసం వచ్చారు? ఇతను ఏం చేయమని పంపించాడు? ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు కర్రలు పట్టుకొని వచ్చేసారంట. అయా, నీ పరిశుద్ధమైన దేవదూతలనయ్యా కాపుదలగా ఉంచమని పడుకున్నాడంట. ఇంటికి చుట్టూ కూడా కంప లేదు, పారి కూడా లేదు. ఎప్పుడైతే కర్రలు పట్టుకొని వచ్చారో ఇంటి చుట్టూరు కూడా గోడ ఏర్పాటు అయిందంట. ఇంటి చుట్టూరు ఎంత లోపలికి వెళ్ళి అతను కొట్టాలని చూస్తుంటే చుట్టూ కూడా గోడ వచ్చేసిందంట. వీళ్ళందరూ కూడా గోడ చుట్టూ తిరుగుతున్నారంట.
ఎక్కడైనా గేటు కనపడిద్ది, లోపలికి వెళ్ళి అతను కొట్టొచ్చని. తిరిగి 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 3 అయింది, 4 అయింది, 5 అయిందంట. 5 ఈ చెమ్ములు పట్టుకుని వెళ్ళాళ్ళు, నీకే బుద్ధి లేదే, కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు, ఏంట్రా ఏం వెతుకుతున్నారు అనే వారికి ఏం అర్థం కాలేదంట, వెళ్ళిపోయారంట. మరలా వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ కూడా పంపించేశాడంట. పంపించి, అయ్యా మేము రాత్రి చూస్తే ఆ ఇంట్లో చూస్తే పొద్దున్నే చూస్తే అసలు ఆ ఇంటికి పారి కూడా అంటే దడి కూడా లేదండి, అసలు ఏమీ కూడా లేదు. అది ఇదేం చూస్తే మేము రాత్రి వెళ్ళారు, చుట్టూ పారి కూడా కట్టించేసుకున్నాడండి ఆయన. ఈ రెండు మీరు నా మాట ఇందులు కానీ మీరు తెల్లారి పొద్దు చూస్తే మా కళ్ళు బయర్లుగా మేము వచ్చేసేమని మళ్ళీ చెప్పి ఆ యజమానిని తీసుకొని వచ్చేసారంట. మళ్ళీ ఈ మంచం కూడా భార్యాభర్తలు ప్రార్థన చేశారు, అయ్యా ఈ రోజంతా కూడా పని చేసుకున్నాం, అయ్యా ఈ రోజంతా పని చేసుకున్నాం, అయ్యా మీరు ఇచ్చిన కృప, మరి ఈ రాత్రి కాలం సమయంలో పడుకున్న ప్రభా నన్ను కాచి కాపాడమని మళ్ళీ పడుకున్నాడంట. ఈసారి మరలా ఎక్కువ మందిని మాకు తీసుకొచ్చాడంట. ఎక్కువ మంది తీసుకొస్తే దేవుని యొక్క దూత కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు చుట్టూరు కూడా. ఒరే వీళ్ళేంట్రా మనకంటే గొప్ప వాళ్ళ కూడా కత్తులు పట్టుకొని వచ్చారు, ఎవర్రా ఎవర్రా ఎవరని తిరిగి 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 తెల్లారంత వరకు కూడా తిరిగారంట. తెల్లారి పొద్దున ఏం కనిపించలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళారంట. ఆయన పిలిపించారంట, ఏమయ్యా నీ సంగతి మాకు తెలియదు, రాత్రి కత్తులు తీసుకొచ్చి నీ ఇంటి చుట్టూ తిరిగేది ఎవరయ్యా అడిగారంట. అయ్యగారు నాకేం తెలియదయ్యా, నేను పడుకునేటప్పుడు ఈ విధంగా, అయ్యా ఈ రోజంతా నేను పడుకుంటా పని చేశానయ్యా, నేను పడుకుంటున్నానయ్యా, నీ పడుకునే ముందు నీ పరిశుద్ధమైన దేవదూతను ప్రభా నా గృహం చుట్టూ కాపుదలగా ఉంచయ్యా అని నేను ప్రార్థన చేసుకుని నేను పడుకుంటానయ్యా అన్నప్పుడు ఆ వ్యక్తికి ఆలోచన కలిగిందంట, అయ్యో నేను ఇంతమంది నా దగ్గర సేవకులు ఉన్నారు, అయినా నా ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి, దేవుని యొక్క దూతలంటే రాత్రి నేను చూశాను, ఆయనే గొప్ప దేవుడని. ఆయన నీ వడ్డీ వద్దు ఏమొద్దు, నీ వడ్డీ వద్దు ఏమొద్దు, ఎక్కడ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావో నేను కూడా వస్తానని చెప్పి వారు మనసు పొందాడంట. నీ ప్రార్థన ఎవరు మార్చాలంట? నీ ప్రార్థన ఇతరులను మార్చాలంట. నీ ప్రార్థన ఎవరు మార్చాలమ్మా? ఇతరులు మార్చాలి. ఒకసారి తిండమ్మా, కీర్తన గ్రంథము 124వ కీర్తన 7వ వచనము. కీర్తన గ్రంథము 124వ కీర్తన 7వ వచనము. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణము వేటగాండ్ల ఉచ్చుల నుండి పక్షి ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో నీ ప్రాణమును కాపాడువాడిని నేనే. దేవుడు ఏం చేస్తాడంట? వేటగాని ఉచ్చుల నుండి పక్షి ఏ విధంగా తప్పించుకుంటుందో నీ ప్రాణమును నేను కాపాడువాడిని నేనే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చూడండి, డబ్బుంటే దొంగతనం జరగదా? ఆయన దగ్గర రావాలంటే రావచ్చు కదా. దేవుని యొక్క కృపలేందే దేవుని యొక్క బిడ్డల మీదకే ఏమి ఇక్కడ టచ్ చేయకూడదు. ముందు దేవుని బిడ్డలను టచ్ చేయాలంటే ముందు ఎవరిని టచ్ చేయాలి? దేవునిని టచ్ చేయాలి. నీవు మార్గంలో వెళుతున్నావు అనుకోండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈయన మళ్ళీ ప్రార్థన చేశాడంట, ప్రభువా అని. ఒరే పిచ్చోడా, రాత్రి నేను నీ కుడి ప్రక్కనే నేనున్నాను, నేను ఎక్కడున్నావు అనుకుంటున్నావేమో, నా బిడ్డకి ఏదైనా అపాయం కలిగిద్దేమని రాత్రి నేను నీ ప్రక్కనే ఉన్నానని చెప్పాడు. అంటే దేవునిని స్తుతించి ఆరాధించడం వలన పక్షి వేటగాని ఉచ్చుల నుండి ఏ విధంగా అయితే తప్పించుకుంటుందో దేవుని యొక్క పిల్లలైనటువంటి మనల్నే దేవుడు అలా తప్పిస్తాడు. మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వదిలేస్తారు, అక్కజండ్రులు వదిలేస్తారు, బంధుమిత్రులు వదిలేస్తాడు. ఈ రోజు ఆయన చనిపోతున్నాడు, అందరూ వదిలేస్తారు. అయ్యా ఆయనకు అప్పించినా వేస్ట్ అని. దేవుడు ఏం చేస్తాడంట? నీ కుడి ప్రక్కన నిలిచి నీకు నేను సహాయం చేస్తాడంట. ఒకసారి కీర్తన గ్రంథము 121వ కీర్తన 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. నీ కుడి ప్రక్కన నిలిచి నీకు ఎలా ఉంటాడంట? నీడగా ఉంటారంట. డబ్బుంటే ఎంతమంది వస్తారండి మన దగ్గరికి? డబ్బుంటే, ధనం ఉంటే ఎంతమంది వస్తారండి? దరిద్రుడు అయితే ఎవరైనా వస్తారా? అయ్యా
డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకుని పేదవారమయ్యే మంచం మీద ఉంటే ఎవరైనా వస్తారా? చివరికి నీ తల్లి కూడా నేను వదిలేస్తుంది, నీ తండ్రి కూడా నేను వదిలేస్తాడు, నీ అక్క తండ్రులు కూడా నేను వదిలేస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కుడి ప్రక్కనే నేను ఉంటాను, నేను కుడి ప్రక్కన నిలిచి నీకు నీడగా ఉంటాడు, నీడగా ఉంటాడంట. నీకు నీడైనటువంటి నీ తల్లిదండ్రులు నేను వదిలేస్తాడు, నీ తండ్రి వదిలేస్తాడు, నీ బంధుమిత్రులు వదిలేస్తాడు. దేవుడు ఎలా ఉంటాడంట? నీడగా ఉండేవాడంట. చూడండి, ఈ రోజుల్లో చూస్తే ఇంటికి వెళ్ళి వస్తే వస్తామో రామో లేదో గ్యారంటీ లేదు. పొద్దున్న లేసి పని చేసుకుంటే ఇంటికి వస్తామో లేదో గ్యారంటీ లేదు. ఈరోజు ప్రయాణించి జంగారెడ్డి కూడా వెళ్ళి వస్తే వస్తామో రామో మనకు గ్యారంటీ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగే జీవించే బిడ్డలంట ఎలా ఉంటారంట? ఏ అపాయం ఓటెళ్ళదంట బిడ్డలకి. ఒకసారి కీర్తన 91వ కీర్తన 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడా? నిన్ను గూర్చి నీ మార్గములన్నిటిలో నువ్వు వెళ్తున్నావు, ప్రయాణం, బస్సులో ప్రయాణం, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు, నేను క్షేమంగా తిరిగి వచ్చానంటే నా కృప అనుకుంటున్నావేమో, దేవుని కృప అంట. ఇదిగో ఈ రోజున నా యొక్క బిడ్డ దూర ప్రాంతం మీద బైక్ మీద వెళ్తున్నాడు, లేదా పనికి వెళ్తున్నాడు, దూతలకు చెప్తాడంట ఎట్టి అపాయము కలగకుండా వారిని క్షేమంగా తీసుకురామని చెప్తున్నాడంట. చూడండి, ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వస్తున్నారు, ఈ రోజుల్లో పని చేసేటువంటి వాళ్ళు వస్తున్నారా? కుటుంబంలో శాంతి ఉందా? దూతలకు చెప్తాడంట. చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పెట్టిన కాడే దొంగతనాలు, సెక్యూరిటీ పెట్టిన అక్కడే సెక్యూరిటీ లేదంట. నీకు ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా ఏముంటాయంట? దూతలు కాపాడుతాయంట. దూతలు ఉంటాయంట నీకు సహాయం చేయడానికి. దేవరాత్రులు కూడా నిన్ను కాపాడటానికి దేవుని యొక్క దూతలు ఆజ్ఞాపిస్తాడంట. ఇదంతా కూడా దేని వల్ల జరుగుతుంది? దేవుని స్తుతించి ఆరాధించడం వలన. నా కార్యాలను చూడు, గొప్పవి నా కార్యాలు. నువ్వు మార్గంలో వెళ్తున్నావా? నా పిల్లల మార్గంలో రాళ్ళు ఉన్నాయి, దేవుని దూతలతో రాళ్ళు తీపిచ్చేస్తాడంట. గొయ్యి ఉంది, తీపిస్తాడు. ప్రమాదం ఉంది, తీపిస్తాడు. నీ మార్గములన్నీ కూడా ఏం చేస్తాడంట? సరళం చేస్తాడంట, శుభ్రంగా అంట. ఏది లేకుండా క్షేమంగా వెళ్ళటానికి సరళం చేస్తాడంట. ఒక విషయం, ఒక 25 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం మేమందరం కూడా కరువు పనికి వెళ్ళాం. మీకు తెలుసు, గవర్నమెంట్ పని అంటారు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం, ఆ పనికి వెళ్ళాం. పనికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు పని చేసిన తర్వాత ఏం చేస్తారంటే, కొంతమంది నేడుందని, జాగ్రత్త ప్లీజ్, నాకు వైపు చూడండమ్మా, నేడుందని 10 మంది వెళ్ళి కూర్చున్నారు. 10 మందిలో ఒక అమ్మాయి ఏమనుకుందా? తండ్రి యేసయ్య అని టిఫిన్ తీసి తింటుంది. ఏమందమ్మా? తండ్రి యేసయ్య అని టిఫిన్ ఓపెన్ చేసి తింటుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు 2 కుక్కలు వచ్చి చెయ్యిని ఇది అమాంతంగా లాక్కొని పరిగెట్టేసారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేశారు, కుక్క నుండి ఇడిపించడం, అందరూ కూడా పరిగెట్టేసేసారు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చారో ఆ మర్రి చెట్టు డామ్ నిలబడిపోయింది. ఏమైందంటమ్మా? వేటగానే ఉచ్చుల నుండి దేవుడు ఏం చేస్తాడంటమ్మా? నిన్ను ఇడిపిస్తాడంట. వేటగానే ఉచ్చుల నుండి దేవుడు నిన్ను ఇడిపిస్తాడు. ఎలా అంట? యథార్థంగా ఉండాలంట నీ ప్రార్థన. నీ ప్రార్థన ఎలా అంట? మోసంతో కూడి ఉండకూడదంట. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ఉండాలంట. నీ ప్రార్థన ఎలా ఉండాలి? విరిగి నలిగిన హృదయంతో ఉండాలంట. నీ ప్రార్థన దేవుడు కూడా ఏ అపాయము కూడా నీకు కలగదంట. గాఢాంధకారంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు అతని చేతి కర్ర రాజదండనం నేనేం చేసిద్దంట? కాపాడిద్దంట. ఎంత ఆశ్చర్యకార్యాలండి, ఎంత విలువైన మాటలండి, ఎంత గొప్ప మాటలండి ఇవి. అందుకే ఫస్ట్ చేసినప్పుడు ఎవరు నా మాటలు అర్థం చేసుకుంటారు? ఆ పాప చదివింది ఫస్ట్ 111వ కీర్తనలో, నా మాటలు ఎవరు అర్థం చేసుకుంటారు? నా మాటలు ఎవరు అర్థం చేస్తారు? నా యందు భయభక్తులు జీవించేవారే నా మాటలు నమ్ముతారు.
నా మాటలు వింటారు, వారికే అర్థమవుతాయి నా మాటలు అని స్టార్టింగ్లోనే మనం విని ఉన్నాం. ఇంకా దేవుడు ఎలా కాపాడతాడు? దేవుడు స్తుతించడం వలన ఆయనంట నిన్ను సమాధి నుంచి విడిపిస్తాడంట. దేని నుండి అంట? సమాధి. ఇక ఈ మనిషి పనికిరాదు, ఈ మనిషి అందరు కూడా అనుకున్నారు ఇక పనికిరాదు, వేస్ట్, ఇక తీసుకెళ్ళమన్నారు. ఎంత ఖర్చు పెట్టారట? రెండమ్మా. ఇక లాస్ట్ రోజు అంటావా, అయ్యా ఏసయ్యా అని నీ కన్నీరు ఎప్పుడైతే భూమి మీద పడిందో దేవుడు ఏం చేస్తాడంట? నీ ప్రాణమును సమాధి నుండి విడిపించువాడిని నేనే. 103వ కీర్తన, గరుడ పక్షి వలె నేను యవ్వనంగా చేస్తాడంట. వలన ఏం చేస్తాడంటమ్మా? గరుడ పక్షి వలె యవ్వనంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడని ఈరోజు కీర్తన గ్రంథాలు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి ఎంత గొప్ప మాటలండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఈరోజు మీరు పెట్రోల్ వాడుతున్నారు, డీజిల్ వాడుతున్నారు. పెట్రోల్ వాడుతున్నారు, డీజిల్ వాడుతున్నారు. పెట్రోలియం అంటే మీకు ఎవరికీ తెలియదు. ఒక రోజు అంట ఆ ఎదురాల్ని, ఆ బాబుని రోజు బడికి పంపిస్తుందంట. రోజు బడికి పంపిస్తుంటే ఆ బాబు ఏం చేశాడ? దూల పనులు చేసేసి చికా చేస్తున్నాడంట. ఒకరోజు ఏం చేశాడంటే ఏమి దొంగతనం చేయకుండా ఆయన దొంగతనం చేశాడు. దూల పని ఆయన మీద నెట్టేసి కొట్టి పంపించేసి స్లిప్ మీద రాశారంట, దయచేసి ఈ రోజు నుంచి మీ అబ్బాయిని మా స్కూల్ పంపొద్దు, మీ అబ్బాయిని మా స్కూల్ పంపటం వలన స్కూల్ అంతా కూడా పాడైపోతుంది అని చెప్పారంట. తల్లి చదివిందంట, అయ్యా రేపు నుంచి నువ్వు పనికి స్కూల్కి వెళ్ళొద్దు అని రోజుకో వచ్చిన చదువుతుంది. చదివి ప్రార్థన చేస్తుందంట. రోజుకు వచ్చిన కొడుకుతో చదివిస్తుందంట. ఇలాగా చదివించుకుంటూ ఒక వచనం చదివాడంట. ఏమంట? బండ సందులలో ప్రవహించు నూనె అయినను అని చదివాడంట. బండ సందులలో, అది ద్వితీయోపదేశ కాండంలో ఉండదు. బండ సందులలో ప్రవహించు నూనె అయినను అని రాశారంట. అసలు బండ సందులలో ప్రవహించు నూనె ఏంటి అని పరిశోధన చేసి పెట్రోల్ను కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడమ్మా? ఏమని చెప్పారు? పనికిరావు అని చెప్పారు. దేవుడు ఏం చేశాడమ్మా? పనికొచ్చే విధంగా చేశాడు. పెట్రో అంటే ఏంటి? రాయ. పెట్రో అంటే ఏంటి? లియం అంటే ఏంటమ్మా? నూనె. లియం ఏంటంటే హిబ్రూ భాషలో ఏంటమ్మా? లియం అంటే ఏంటి? నూనె. పెట్రోలియం ఎవరు కనిపెట్టాడండి? బళ్ళు అందరూ పనికిరావని చెప్పారు. దేవుడు పనికిరైనటువంటి వారిని పనికొచ్చే వారిగా చేస్తాడు. మనము ఒకసారి మీరు ఇలాగ ప్రార్థన రోజు కూడా నేర్పించండి. ప్రభా మీతో కలిసి మోకాళ్ళేసి ప్రార్థన నేర్పించండి. ఒక రోజు అంట ఆదిలో వాక్కు ఉంది, ఆది కాండం చదివాడంట. ఆది కాండం చదివిన తర్వాత ఆది కాండం చదివేసి డాక్టర్ గారు అయ్యాడంట. అన్ని పరీక్షలు చేస్తున్నాడంట. చక్కగా సక్సెస్ అవుతున్నాయంట. ఏ వ్యాధి అన్నదాన్ని అర్థం కావట్లేదంట. ఈ వ్యక్తికి టైఫాయిడ్ జ్వరం ఉందా, మలేరియా ఉందా, HIV ఉందా, ఏ జ్వరం ఉందా కూడా తెలియట్లేదంట. అప్పుడంట ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని ప్రార్థన చేశాడంట? యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నీ పాపాన్ని బట్టి నీ ఎముకలలో స్వస్థత లేదంట చదివాడంట. ఏమని చదివాడమ్మా? నీ పాపాన్ని బట్టి నీ ఎముకలలో స్వస్థత లేదని చెప్పాడు. ఎముకలో ఏముంటది అని ప్రార్థన చేశాడంట. ఎముకలో ఏముంటదంటే హిమోగ్లోబిన్ ఉంటుంది. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అయ్యి బ్రతికి చనిపోతూ ఉంటే రక్తం డెవలప్ అవుతుంటే ఫ్రెష్ రక్తం వస్తుంది. రక్తాన్ని పట్టుకున్నాడంట. రక్తంలో ఏముంది? దేవుని యొక్క ప్రాణం ఉంది. రక్తంలో ఏముందంటమ్మా? దేవుని యొక్క ప్రాణం ఉంది. మనిషి ఎన్ని విధాలుగా ఉన్నాడు చూడండి. ఆత్మ, ప్రాణము, శరీరము, ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి. కనుక ఈ రక్తాన్ని పట్టుకున్నప్పుడు, ఈ రక్తాన్ని పరిశోధన చేసినప్పుడు అప్పుడు ఏం పట్టుకున్నాడమ్మా?
రోగాన్ని పట్టుకున్నాడు. అందుకే ఓ నా ఆత్మమా నీ దేవుని స్తుతించుము. హృదయములో నుంచి దురాలోచనలు, ప్రాణములో నుంచి ఏమొస్తున్నాయి అంటమా? దురాలోచనలు. ప్రాణముల నుంచి ఏమొస్తున్నాయి అంటమా? వ్యభిచారములు, వేశ్య గమనములు. వీడికి ఏం రోగం వచ్చిందా? ఒరే, ఆయన రక్తం పట్టుకున్నప్పుడు చెప్పారు, అరే నువ్వు వ్యభిచారం చేసేవాడే, నీకు HIV వచ్చింది. రక్తం పట్టుకుంటే వస్తే రక్త పరీక్ష చేస్తే వచ్చిందా? తెలుస్తుందా? లేకపోతే ఏదైనా చేస్తామని తెలుస్తుందా? దేవుని యొక్క ప్రాణం. అందుకే నా ప్రాణమా నీ దేవునిని స్తుతించమని చెప్పింది దేవుని యొక్క వాక్యం. చూడండి, ఈరోజు దేవుని స్తుతించడం వలన ఎన్ని గొప్ప కార్యాలు మనం తెలుసుకోగలిగామండి. దేవుని యందు భయభక్తులు కలిగి మీరంతా కూడా దేవునిని ఏనాడు కూడా మర్చిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ చిన్న యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న పాట పల్లవే పాడతాను, ముగించేస్తాను.